బయట రాగి బిస్కెట్స్ కొంటూ ఉంటాము, కానీ అందులో మ్యాక్సిమం షుగర్ పౌడరు మైదా ఫ్లోరే ఉంటుంది. అందుకని ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించాను. ఏమాత్రం పాడవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం చూసారా కుకీస్ లాగా ఎంత బాగా వచ్చాయో, లోపల కూడా మంచి బేక్ అయిపోతాయి. ఓవెన్ కూడా అవసరం లేదు, సోడా వేయకుండా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇలా ఒక పావు కప్పు బటర్ తీసుకోండి, కరిగించుకున్నది. ఈ బటర్ ప్లేస్లో మీరు రిఫైండ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఇందులో హాఫ్ కప్ బెల్లం తీసుకోండి, తురుముకున్న బెల్లం. ఈ బెల్లం ప్లేస్లో తాటి బెల్లం కూడా వాడచ్చు, చాలా హెల్దీ అదైతే. విస్కర్ తోటి బెల్లం అంతా కరిగేదాకా ఇదే బటర్లో బాగా కలుపుకోండి. మీరు మిక్సీ జార్లో వేసుకొని కూడా ఒక 1 మినిట్ బ్లెండ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి, బీట్ చేసుకోండి ఇలాగా విస్కర్ తోటి. ఈ వాటర్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక 2 టేబుల్ స్పూన్ అన్నీ మిక్స్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని అందులో ఇలాగ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ అన్నీ కలిపిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని, ఇవి ఆల్రెడీ మా అత్తయ్య నెయ్యిలో ఫ్రై చేసి పెట్టింది, సో నేను అవే డైరెక్ట్గా తీసుకున్నాను. మీరు అప్పుడే తీసుకుంటే కనుక కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకోండి. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉండాల్సిన అవసరం లేదు, బాదం పప్పు, జీడిపప్పు ఇలా 1-2 ఉన్నా పర్వాలేదు, కొంచెం ఫ్లేవర్ కోసం. అండ్ చాలా హెల్దీ కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక హాఫ్ కప్పు రాగి పిండి తీసుకోండి. ఇది కూడా నేను ఆడించుకున్న రాగులే తీసుకున్నానండి. ఇందులో ఇంకొక హాఫ్ వరకు ఇలా ఫిల్ చేసుకోండి గోధుమ పిండిని. అంతా కలిపి ఒక 1 ఫుల్ కప్ అవుతుంది. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు ఓట్స్ పౌడర్గా చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ కరిగించుకున్న బెల్లంలో కొంచెం కొంచెంగా ఈ రాగి పిండి, గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోండి. ఇందులోనే ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇక్కడ నుంచి విస్కర్ తోటి కలపలేం కాబట్టి మీరు హ్యాండ్స్ బాగా వాష్ చేసుకొని హ్యాండ్స్ యూస్ చేసుకోవచ్చు. స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. కొంచెము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఏమాత్రమైనా కొంచెం లూజ్ అయితే ఇంకొక 1-2 స్పూన్స్ రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి. ఇందులో మీరు చాకో చిప్స్ కావాలన్నా లేకపోతే డ్రై ఫ్రూట్ ఇలాగా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. బట్ నేను 1 ఇయర్ లోపు బేబీకి చేస్తున్నాను, అంటే మా పాపకి చేసుకుంటున్నాను కాబట్టి అవన్నీ నేను వేయడం లేదు, అన్నీ గ్రైండ్ చేసే వేసేసాను. మీరు కావాలంటే 1 ఇయర్ అవుట్ ఆఫ్ బేబీస్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఇంట్లో తినడానికి కానీ చేసుకోవాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఇలా కట్ చేసి కూడా మధ్య మధ్యలో తగులుతుంటాయి కాబట్టి అలా వేసుకోండి. ఇదిగోండి డఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి ఇలా సెట్ చేసుకొని 5 మినిట్స్ వదిలేయండి. ఇలా బేకింగ్ ప్యాన్ కానీ లేకపోతే మీ దగ్గర స్టీల్ ప్లేట్ చిన్నది ఉన్నా సరే ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి ఆ ప్లేట్కి. దీని మీద ఒక 1 స్పూన్ ఇలా గోధుమ పిండి వేసుకొని డస్టింగ్ చేసుకోండి, ఒక కోటింగ్ లాగా. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వాడుకోవచ్చు, అది లేని వాళ్ళు ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. కలిపి పక్కన పెట్టుకున్న ఈ బిస్కెట్ డఫ్ని ఇప్పుడు మనం ఒక్కసారి కలుపుకొని చెయ్యితోటి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకోండి. జస్ట్ ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ బాగా సన్నగా కావాలి అనుకుంటే మీరు చపాతీ పీట మీద ప్రెస్ చేసుకొని కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా ఒత్తుకొని చాక్తో ఇలా ఘాట్లు పెట్టుకోండి, జస్ట్ అలా కొంచెం డిజైన్ కోసం. ఇలా బేకింగ్ ప్యాన్ మీద సెట్ చేసుకోండి. చిన్నపిల్లలు ఎక్కువగా ఫుడ్స్ ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఫుడ్స్ మనం బయట కొనే కంటే ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఒక ½ అన్ అవర్ టైం తీసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, అస్సలు ఫెయిల్ అవ్వవు. ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ ప్రిపేర్ చేసి ఇవ్వండి. బయట మనకి రాగి బిస్కెట్స్ అని అమ్మినా సరే వెనకాల చదివితే అన్నీ మైదా యాడ్ చేసి షుగర్ యాడ్ చేసి చేస్తూ ఉంటారు.
అందుకే నేను ఇప్పుడే అంత రిస్క్ తీసుకోవాలనుకోలేదు, ఇలాగే ఇంట్లో చేసి ఇద్దామని ఇలా ఇంట్లోనే చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఈ వీడియో బాగా యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా బిస్కెట్స్ అన్నీ సెట్ చేసుకోండి ప్లేట్లో. ఇలా బేకింగ్ ప్యాన్ తీసుకొని ఒక 5 నిమిషాల ముందు ఇలా ప్రీ హీట్ చేసుకోండి. లోపల ఇలా స్టాండ్ పెట్టుకొని మీరు ఏదైనా అల్యూమినియం గిన్నె కూడా పెట్టుకోవచ్చు. నేను ఇది బేకింగ్ పర్పస్ వాడతాను కాబట్టి ఇదే తీసుకున్నాను. ఇప్పుడు మనం బిస్కెట్స్ ప్లేస్ చేసిన ప్లేట్ని పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇదిగోండి ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి కుకీస్. కొంచెం 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత క్రిస్పీగా తయారవుతాయి. ఇదిగోండి పిండి పిండిలాగా ఏమీ అంటలేదు మనకి. ఇప్పుడు ఈ కుకీస్ని బయటికి తీసుకొని ఒక 15 మినిట్స్ చల్లార్చుకోండి. ఇదిగోండి మీరు ఇలా అట్లకాడతో కానీ స్పూన్తో కూడా తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. మనం ప్యాన్కి డస్టింగ్ చేసుకున్నాం కాబట్టి పెద్ద కష్టపడక్కర్లేదు. చూసారా కింద కూడా మాడిపోకుండా నీట్గా వచ్చాయి. అదే ప్యాన్లోకి ఇంకొన్ని బిస్కెట్స్ ఇలాగా తయారు చేసి పెట్టుకోండి. ఇవి కూడా 15 to 20 మినిట్స్ లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని బేక్ చేసుకోండి. బిస్కెట్స్కి ఇలా పైన కొంచెం చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, చూడ్డానికి కొంచెం బాగుంటుంది కదా. ఇదిగోండి ఇలా పైన గార్నిష్ చేసుకొని బేక్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయాయండి. రాగి పిండితోటి ఇలా హెల్దీగా ఇంట్లోనే టేస్టీగా, చాలా సింపుల్ అండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక ½ అవర్ స్పెండ్ చేస్తే ఇంట్లోనే హెల్దీగా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ 1 year లోపు మా బేబీ ఉంది కాబట్టి నేను ఇలా ఇంట్లోనే హెల్దీగా సోడా కూడా యూజ్ చేయకుండా బిస్కెట్స్ చేసుకున్నాను. రాగి పిండి పిల్లలు ఎక్కువగా తీసుకోరు కాబట్టి ఇలా బిస్కెట్స్ లాగా లడ్డూస్ లాగా చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి, ఊరికే స్నాక్స్ అంటూ ఉంటారు, బయట ఫుడ్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. సో ఇంట్లోనే మనం ఇలాగ రాగి పిండితోటి బిస్కెట్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.